హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ టెక్ ఇన్ఫో. అండ్ ఈరోజు వీడియోలో మనమైతే 5G గురించి అయితే తెలుసుకుందాం. చాలామందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. బ్యాన్స్ అంటే ఏంటి, బ్యాన్స్ అని రిప్రజెంట్ చేస్తున్నారు మొబైల్స్లో. 5G బ్యాన్స్ దగ్గర 5G అని ఉంటుంది. 5G కింద 5G బ్యాన్స్ అని చెప్పి కొన్ని బ్యాన్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంటారు. N60, N70, N80, N240 అట్లా బ్యాన్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంటారు. అసలు ఆ బ్యాన్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు చాలామంది మొబైల్స్ తీసుకుంటున్నారు. 5G మొబైల్స్ అంటే 5G మొబైల్స్ తీసుకుంటున్నారు, 5G వస్తుందని. అండ్ 5G ఎప్పుడు వస్తుందో అదైతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. కొంతమంది 2021 ఎండింగ్కి వస్తుంది, కొంతమంది 2022 వస్తుంది అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ వచ్చినా కానీ సమ్ బ్యాన్స్ అనేది అయితే రిలీజ్ చేస్తుంది. చాలా వరకు కంట్రీస్లో ఏ బ్యాన్స్ ఉన్నాయి మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ 5G అంటే 5th జనరేషన్ ఆఫ్ ఫోన్స్ అనుకోవచ్చు, అంటే 5th జనరేషన్ ఆఫ్ నెట్వర్క్ అనుకోవచ్చు. అండ్ 5th జనరేషన్, మనకు ఫస్ట్ జనరేషన్ చూసుకున్నట్టయితే ఓన్లీ కాల్స్ ఉండేది. సెకండ్ జనరేషన్కి కాల్స్ ప్లస్ మెసేజెస్ వచ్చింది. థర్డ్ జనరేషన్కి ఇంటర్నెట్, కాల్స్, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఫెసిలిటీస్ పెరిగాయి. ఫోర్త్ జనరేషన్ వచ్చేవాళ్ళకి వీడియో కాల్, టోటల్ ఇంకా ఫెసిలిటీస్ పెరిగాయి. 5th జనరేషన్ వచ్చేవాళ్ళకి చాలా ఇంకా డెవలప్మెంట్స్ అయితే జరుగుతాయి. మిషన్స్ కంట్రోల్ చేయడం, అండ్ ఇంకా కార్స్ని కంట్రోల్ చేయడం, టోటల్ అంతా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనకి అన్ని కంపెనీస్ 5G పైన పడ్డాయి. 5Gని డెవలప్ చేస్తూ ఉన్నారు. 5Gని డెవలప్ చేస్తే మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవన్నీ మనమైతే నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ 5G అంటే ఏంది? 5G అంటే 5th జనరేషన్ నెట్వర్క్స్. అండ్ 5th జనరేషన్ అన్నారు. ఇంతకుముందు ఏ జనరేషన్స్ ఉన్నాయి? ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇప్పుడు ఫైనలీ 5th జనరేషన్ వరకు వచ్చేసాయి. మీకు చెప్పాను కదా 5th జనరేషన్ అంటే ఏమేమి ఉంటాయి. టోటల్ మొబైల్స్ నుంచినే మనం కార్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం ఏమైనా వర్క్స్ కావాలన్నా మిషనరీ డెవలప్ అవుతుంది. అండ్ ఇంకా మనం ఒకవేళ ఇంట్లో కంట్రోల్స్ కానీ ఇప్పుడు ఆల్రెడీ మనము అమెజాన్ది మనం చూస్తుంటాం, ఎకో డాట్, మొత్తం లైట్స్, తర్వాత ఫ్యాన్స్, ఏసీస్ కంట్రోల్ చేసేవి ఇప్పటికే మనకు చాలా వరకు డెవలప్ అయ్యాయి. ఇంకా మనం 5G చూసేవాళ్ళకి ఇంకా డెవలప్మెంట్స్ అయితే పెరుగుతాయి, మిషనరీ పెరుగుతుంది. బట్ హ్యూమన్ ఎఫర్ట్స్ అయితే తగ్గుతాయి, మిషనరీ వర్క్ ఎక్కువ పెరిగిపోతుంది. చాలా వరకు ఫ్యాక్టరీస్లో మిషనరీతో వర్క్ చేయించుకోవడం అలాగని జరుగుతుంది. అండ్ ఇవన్నీ మనం అయితే అడ్వాంటేజెస్లో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ 5Gలో మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. లో విడ్త్ బ్యాండ్, మిడ్ విడ్త్, హై విడ్త్ అన్నట్టుగా 3 వేరియంట్స్ ఉంటాయి. అండ్ మీకు డిస్ప్లే అవుతుంటుంది చూడండి స్క్రీన్ పైన. అండ్ లో విడ్త్ ఎంత స్పీడ్తో ఉంటుంది, హై విడ్త్ ఎంత స్పీడ్తో ఉంటుంది, మిడ్ విడ్త్ ఎంత స్పీడ్తో ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అండ్ మనం ఫస్ట్ లో విడ్త్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రీక్వెన్సీ చూసినట్టయితే ఇది 600 అండ్ టు 850 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. అండ్ దాని స్పీడ్ చూసుకున్నట్టయితే 30 to 250 Mbps వస్తుంది. మనం ఇప్పుడైతే 10 Mbps ఒక్కొక్కసారి చాలా మంచి అంటే మంచి సిటీస్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం 10 Mbps వరకు. అక్కడే మనకు చాలా స్పీడ్ అయితే అనిపిస్తుంది, 10 Mbps వావ్ అన్నట్టు ఉంటుంది. అండ్ మిడ్ బ్యాండ్ చూసుకున్నట్టయితే మిడ్ బ్యాండ్ని ఇంకా మైక్రోవేవ్ అనొచ్చు, సబ్-6 వేవ్ అనొచ్చు. అండ్ దాన్ని చూసుకున్నట్టయితే మనకు 6.6 వరకు ఉంటుంది, 2.5 to 6 GHz వరకు ఉంటుంది. అండ్ దాని స్పీడ్ చూసుకున్నట్టయితే మనకు 100 to 900 Mbps వరకు వస్తుంది. అండ్ హై బ్యాండ్ ఉంది. అండ్ దాని ఫ్రీక్వెన్సీ రేంజ్ చూసుకున్నట్టయితే 25 to 39 GHz వరకు ఉంది. అండ్ దాని స్పీడ్ చూసుకున్నట్టయితే 1 to 10 Gbps వరకు వస్తుంది. అంటే 10 Gbps అంటే మనం ఏదైనా డౌన్లోడ్ పెట్టగానే ఏదైనా మూవీ జీబీస్లో ఉంటుంది. యాప్స్ మనం పబ్జీ కానీ, ఇంకా COD, ఇంకా జెన్సన్ ఇంపాక్ట్ అలాంటి పెద్ద పెద్ద గేమ్స్ కానీ ఇలా డౌన్లోడ్ కొట్టగానే అలా వెళ్ళిపోతుంది. డౌన్లోడ్ అనేది ఫుల్ స్పీడ్తో అయితే వస్తుంది. మన MBPS ఉంటేనే మనం ఓకే చాలా ఫాస్ట్ ఉంది అనుకుంటాం. ఇది GBPS వరకు వస్తుంది, వేవ్ అనేది. బట్ మనకు ఒకవేళ ఈ స్పీడ్ అయితే ఇంత స్పీడ్ అయితే రాకపోవచ్చు మనకు ఇండియాలో. అండ్ చాలా వరకు కంట్రీస్లో కానీ మనకు సబ్-6 వేవ్స్ వరకే సపోర్టెడ్గా ఉన్నాయి. అండ్ అది కానీ మీకు అయితే లిస్ట్ చూపిస్తాను. అండ్ సబ్-6 వేవ్ వరకు అయితే మనకి ఇప్పటివరకు అన్ని కంట్రీస్లో చాలా వరకు బ్యాన్స్ అయితే రన్ అవుతుంది.
అండ్ ఎంఎంవేవ్ చూసుకున్నట్టయితే మనకు యూఎస్ఏ అలాంటి పెద్ద పెద్ద కంట్రీస్లో ఒక్కటే రన్ అవుతుంది. ఇంకా కొన్ని కంట్రీస్ డెవలప్ చేస్తున్నాయి కొన్ని బ్యాండ్స్ని. ఆ డెవలప్ చేసిన తర్వాత ఆ బ్యాండ్స్ మనకు రిలీజ్ అవుతాయి, వాళ్ళు అక్కడ యూజ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి. మనకైతే ఇండియాలో ఎంఎంవేవ్ అయితే రాకపోవచ్చు, బికాస్ అంత స్పీడ్ ఇంకా మనకైతే అంత డెవలప్మెంట్ అయితే జరగకపోవచ్చు. ఫస్ట్ రిలీజ్ అయితే సబ్-6 వేవ్ వరకు, లేకుంటే లో బ్యాండ్ వేవ్స్ వరకు అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మనకు సబ్-6 వేవ్స్లో కానీ 100 to 900 mbps స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంట్లో కానీ బ్యాండ్స్ సపరేట్గా ఉంటాయి. ఈ బ్యాండ్కి ఇంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇంత స్పీడ్ ఉంటుంది, మొత్తం అంతా దాంట్లో కానీ సపరేషన్స్ ఉంటాయి. ఆ సపరేషన్స్ కానీ మీకు ఏ బ్యాండ్కి ఎంత స్పీడ్ వస్తుంది మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. అండ్ దీంట్లో కానీ మనం చూసుకున్నట్టయితే ఎన్ఎస్ఏ అని ఎస్ఏ అని 2 రకాలు ఉంటాయి, నాన్ స్టాండ్ ఎలోన్ అండ్ స్టాండ్ ఎలోన్. నాన్ స్టాండ్ ఎలోన్ అంటే ఇప్పుడు మనం 4G యూస్ చేస్తున్నాం. మనం 4Gలో కొత్తగా 4G వచ్చినప్పుడు 3G కానీ యూస్ చేసేవాళ్ళు. అంటే దాని స్పీడ్ని బట్టి అదే షిఫ్ట్ అయ్యేది, 4G to 3G, 3G to 4G అట్లా షిఫ్ట్ అయ్యేది. అండ్ సేమ్ ఇలాగే 5G వచ్చినా కానీ 4G ఉంటుంది. కాల్స్కి లాగా నెట్ వచ్చి 5G యూజ్ అవుతుంది, కాల్స్కి 4G యూజ్ అవ్వడం అలా అయితే జరుగుతుంది. మీకు నేమే ఇండికేట్ చేస్తుంటుంది ఎన్ఎస్ఏ అంటే నాన్ స్టాండ్ ఎలోన్ అని. అంటే ఒక దీనిపైన అంటే 5G అంటే 5G జనరేషన్ పైనే అది ఫిక్స్డ్గా డిపెండ్ అయి ఉండదు, 4G పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫిక్స్డ్గా మనకు మొత్తం అంతా డెవలప్మెంట్ అయ్యి 5G మొత్తం క్రియేట్ అయిన తర్వాత అప్పుడు స్టాండ్ ఎలోన్కి వస్తుంది. ఆ స్టాండ్ ఎలోన్కి వచ్చినప్పుడు ఓన్లీ 5Gనే యూజ్ అవుతుంది. 5Gతోనే ఫోన్ కాల్స్, 5Gతోనే నెట్వర్క్, మొత్తం అన్నీ 5Gతోనే అవుతాయి. అంతవరకు నాన్ స్టాండ్ ఎలోన్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ 2G ఉండింది, 2G తర్వాత 3G వచ్చేటప్పుడు ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. అది వచ్చేటప్పుడు ఇది నెట్వర్క్ స్పీడ్ని బట్టి చేంజ్ అవుతూ వస్తాయి. అండ్ 4G వచ్చేటప్పుడు కానీ మనకు 3G ఉండింది, 2G వెళ్ళిపోయింది ఫుల్గా, అప్పుడు 3G ఉండింది. 3G కాల్స్కి, 4G నెట్వర్క్కి అలా యూజ్ అయ్యేది. కొన్ని రోజులకి మనకి 3G చాలా వరకు వెళ్ళిపోయింది ఇప్పుడైతే. అండ్ 4G అయితే ఇంప్లిమెంట్ ఫుల్గా అయిపోయింది. అండ్ 5G వస్తుంది. 5G వచ్చినప్పుడు కానీ ఈ 4G ఉంటుంది. ఆ 4G మనకి కాల్స్కి, వేరే దాంట్లోకి యూజెస్కి వర్క్ అవుతుంది. అండ్ 5G వచ్చి ఓన్లీ నెట్వర్క్ స్పీడ్ రావడం అలా జరుగుతుంది నాన్ స్టాండ్ ఎలోన్. అండ్ అది మొత్తం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత 5G ఫుల్గా డెవలప్మెంట్ అయిన తర్వాత అప్పుడు స్టాండ్ ఎలోన్కి వస్తుంది. అప్పుడు మనకు టోటల్ 5G అయితే రన్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనం చూద్దాం ఏ దానికి అంటే ఏ బ్యాండ్కి ఎంత స్పీడ్ ఉంటుంది, ఏ కంట్రీలో ఏ బ్యాండ్స్ ఉన్నాయి. అంటే మనకైతే ఇప్పుడు చాలా వరకు మన మొబైల్స్ చూస్తున్నాం, మొబైల్స్లో చూసేటప్పుడు మనకైతే రిప్రజెంట్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను శాంసంగ్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఆ శాంసంగ్లో కానీ అక్కడైతే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ శాంసంగ్లో చూస్తున్నారు కదా, సబ్-6 వేవ్ ఉంది అండ్ ఎంఎంవేవ్ ఉంది సపోర్టెడ్. ఫ్రెండ్స్, యాజ్ యూ కెన్ సీ నౌ, ఇప్పుడు చూడండి అర్జెంటీనాలో చూసినట్టయితే మనకు N40 బ్యాండ్ ఉంది, అండ్ N78 బ్యాండ్ ఉంది, N257 బ్యాండ్ ఉంది. అంటే ఇక్కడ మనకు 3 డిజిట్స్ ఉంది కదా, ఇక్కడ 2 డిజిట్స్ ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 3 డిజిట్స్ ఉంది. ఆ 3 డిజిట్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది అంటే, దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వేవ్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే హై బ్యాండ్ అది. అండ్ ఈ 79, 78, 41, 40 ఇవన్నీ నార్మల్గా యూజ్ చేసే బ్యాండ్స్. ఒకవేళ మనకు వచ్చినా కూడా 78 లేకుంటే 41, 79, 40 ఈ బ్యాండ్సే రావచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ అదర్స్లో చూసుకున్నట్టయితే, అంటే ఇవి ఇంకా డెవలప్ చేస్తున్నారు, అప్పటికి డెవలప్ అవుతాయి, లేకుంటే ఇంకా డెవలప్మెంట్లో ఉన్నాయి అని అర్థం. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్ N258 చూసారు కదా, 26 GHz, ఇదైతే యూఎస్లో ఒక్కటే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. అండ్ ఇవన్నీ బ్యాండ్స్ మీరు చూసినట్టయితే ఎక్కువగా మనకైతే N78, N41, N40 అవే ఎక్కువగా ఉన్నాయి అన్ని కంట్రీస్లోనూ చూసినట్టయితే. యూ కెన్ అబ్జర్వ్ ఆల్ ద కంట్రీస్, అన్ని కంట్రీస్లోనే ఇవే ఎక్కువగా ఉన్నాయి. చూసారా, చూడండి అన్ని కంట్రీస్లో ఇవే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఎక్కడైనా మీరు స్టాప్ చేసుకొని ఆ కంట్రీ ఏది, ఆ కంట్రీ ఎక్కడ, అంటే ఆ కంట్రీలో ఏ బ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు, ఎంత స్పీడ్లో రన్ అవుతుంది మొత్తం మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ అన్నీ మీకైతే రన్ చేస్తాను. చూస్తున్నారు కదా, అన్నిట్లోనూ మనకైతే N70 అవే బ్యాండ్సే ఎక్కువగా ఉన్నాయి, N78 అవే ఉన్నాయి, వేరే బ్యాండ్స్ అయితే ఏమీ లేవు. చూడండి ఈవెన్ రష్యాలో కానీ ఇంకా డెవలప్మెంట్లోనే ఉన్నాయి కొన్ని. ఒకవేళ ఉన్నా కానీ అవన్నీ
స్టేడియంస్లో కానీ అట్లాంటి చోట్ల అయితే యూస్ చేస్తారు. స్టేడియంస్లో అయితే మనకు ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి వేవ్స్ యూస్ చేస్తే ఎక్కువ వాళ్ళకి నెట్వర్క్ స్పీడ్ వస్తుంది, అలా అని యూస్ చేస్తారు. లేకుంటే నాసాలో, ఇజ్రోల్లో అలాంటి స్పేస్ సెంటర్లో అయితే ఎక్కువ స్పీడ్ అయితే రన్ అవుతుంటుంది. చూస్తున్నారు కదా, యునైటెడ్ కింగ్డమ్ మొత్తం అన్నింటిలోనూ డెవలప్మెంట్లో ఉన్నా, లేకుంటే ఇంకా అవి డెవలప్ చేస్తున్నారు. ఎక్కువగా ఉండేదైతే N70 ఆ బ్యాండ్సే ఎక్కువగా ఉన్నాయి అన్ని కంట్రీస్లోనూ. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసారు కదా, N78 బ్యాండ్ అయితే ఎక్కువగా రన్ అవుతుంది అన్ని కంట్రీస్లోనూ. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అండ్ ఇదైతే యాపిల్ ఫోన్ది. యాపిల్ ఫోన్లో మనం చూసినట్టయితే యునైటెడ్ స్టేట్స్ చూడండి. యునైటెడ్ స్టేట్స్లో అయితే మనకి 3 డిజిట్స్ బ్యాండ్స్ అంటే వేవ్స్ కానీ వర్క్ అవుతున్నాయి. అండ్ వేరే కంట్రీస్ చూసినట్టయితే ఇంకా ఇవే బ్యాండ్స్ నార్మల్ sub-6 వేవ్స్ బ్యాండ్సే రన్ అవుతున్నాయి. అండ్ ఇండియాలో కానీ మనకు ఒకవేళ అంటే మొబైల్ ఆల్రెడీ సపోర్టెడ్ ఉండేవి ఇవన్నీ. మొబైల్ ఆల్రెడీ సపోర్టెడ్ ఉండేదైతే నార్మల్ sub-6 వేవ్ బ్యాండ్సే ఉన్నాయి. మనకైతే వేవ్ బ్యాండ్స్ సపోర్టెడ్ కూడా లేవు అసలుకి. చూసారు కదా, ఆల్ ద కంట్రీస్ ఓన్లీ sub-6 వేవ్ బ్యాండ్స్. వేరే బ్యాండ్స్ అయితే ఎక్కడ కూడా మనకైతే కనిపించవు, అంతగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేది కానీ అవే బ్యాండ్సే ప్రొవైడ్ చేస్తున్నారు మనకైతే. యుఎస్లో ఒక్కటే మనకు వాళ్ళైతే ఈ బ్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ అని చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే OnePlus 9 Pro చూడండి. 9 Proలో కానీ మనకు N41, N78 బ్యాండ్స్ ఒక్కటే సపోర్టెడ్గా ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు ఇంకా అప్డేట్లు ఏమన్నా నెక్స్ట్ మనకి ఏ బ్యాండ్స్ రిలీజ్ అవుతాయో మన కంట్రీలో చూసి దాన్ని బట్టి ఇంకా ఏమన్నా అప్డేట్ ఇవ్వచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ బ్యాండ్స్ గురించి అన్నీ మీకు చెప్పాను కదా. ఈ బ్యాండ్సే మనకైతే ఒకవేళ వస్తే ఇవే వస్తాయి. N79 అంటే 4.7 GHz చూడండి. ఈ స్పీడ్తో అయితే మనకైతే అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది LTE అండ్ 5G అంటే మనకు NR అని రిప్రజెంట్ చేస్తుంటుంది చాలా వరకు కంపెనీస్. దానిలో NR అంటే న్యూ రేడియో అని, అండ్ LTE అంటే మనకు 4Gలో చూపిస్తుంటుంది కదా ఆల్రెడీ. LTE అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అని. మనకు ఫస్ట్ జనరేషన్లో అనలాగ్ సిస్టమ్, సెకండ్ జనరేషన్లో డిజిటల్ సిస్టమ్, అండ్ GSM అని ఉంటుంది, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. అలా మొత్తం అన్నిటి గురించి మీకైతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని బట్టి మీకైతే 5G అంటే ఏంది మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ అయితే జరిగింది. మీకు అందరికీ 5G గురించి అంటే ఏందో తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ 5G అంటే ఏంది అండ్ దాంట్లో ఏ బ్యాండ్స్ ఉంటాయి, ఏ బ్యాండ్స్ మన మొబైల్లో ఉన్నాయి మొత్తం చెక్ చేసుకొని తీసుకునేలాగా. అంటే మనకు 5G వచ్చే వరకు అయితే మనకి ఏ బ్యాండ్స్ వస్తాయి అనేది అయితే తెలీదు. 5G వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది. బట్ చాలా వరకు కంట్రీస్ అన్నీ ఈ మినిమం బ్యాండ్స్లోనే డెవలప్ చేస్తారు. మీకు చూపించాను కదా, ఆ బ్యాండ్సే డెవలప్ చేస్తాయి. అన్ని కంట్రీస్ అవే డెవలప్మెంట్ ఉంది కాబట్టి మన కంట్రీలో కానీ sub-6 వేవ్స్లో ఈ బ్యాండ్సే రావచ్చు. ఆ బ్యాండ్స్ అయితే టోటల్ మనకి 5G వచ్చే మొబైల్స్లో అన్నిట్లోనూ నియర్లీ ఉన్నాయి. అండ్ ఒకవేళ లేకపోయినా వాళ్ళు కంపెనీని బట్టి మనకు అప్డేట్లో అయితే ఫిక్స్ చేస్తారు. అండ్ మీకు ఈ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్యాండ్స్ మీరు ఒకవేళ వస్తే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఒకవేళ ఇప్పుడైతే అన్ని బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా వరకు కంపెనీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.